మై అక్క యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై అక్క. కొంచెం జోష్తో చెప్పు మ్యాగీ. సబ్స్క్రైబర్స్ చూడాలి. వెల్కమ్ టు మై అక్క యూట్యూబ్ ఛానల్. మనకి ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో ఉంది కదా, అదే అదే ఒక స్కూల్లో ఒక అమ్మాయి మాట్లాడుతుంటే వెనక నుంచి ఒక అమ్మాయి ఇలా చూస్తుంది. బెత్తపూడి హై స్కూల్, బెత్తంపూడి హై స్కూల్లో ఒక అమ్మాయి మాట్లాడుతుంటే వెనకాల ఒక అమ్మాయి ఇలా చూస్తుంది కదా, అలా మా చెల్లి ఇందాక నన్ను చూస్తుంది. ఓకే నెక్స్ట్. వెల్కమ్ టు మై అక్క యూట్యూబ్ ఛానల్. బ్యాక్ నుంచి చెప్పండి, ఆర్డర్ చేస్తున్నాను. గట్టిగా మాట్లాడు. బ్యాక్ నుంచి చెప్పండి, ఆర్డర్ చేస్తాను కదా. సరిగా మాట్లాడు. బ్యాక్ ఎందుకు అక్క, ఆర్డర్ చేస్తాను. అయినా పెడతా, నీది అలానే పెడతా. ఎవరు పర్లా, ఏం పర్లా. ఎవరు వీడియోలో కనిపించినా అందరిది అలానే పెట్టేస్తా. ఆస్టిస్ చెప్తున్నా, నువ్వు రా. నేను అక్కడ మా ఇంట్లోనే యూఎస్ నుండి బెటర్ అనిపించేది. నేను ప్రశాంతంగా వీడియో చేసుకునేదాన్ని. ఇప్పుడు ఒక వీడియో చేయాలంటే నాకు ఇవాళ సండే, నేను మార్నింగ్ నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు 3 o'clock అయింది. అట్లీస్ట్ ఒక 2 minutes వీడియో కూడా నేను చేయలేకపోయాను. వెనక నుంచి మా మమ్మీ అరుస్తా ఉంటది, ఇంకో పక్కన మా రత్నం ఆంటీ అరుస్తా ఉంటారు, ఇంకో పక్కన మా చెల్లి సిగ్గుపడతా ఉంటది. నాకైతే మెంటల్ వస్తుంది పొద్దున్న నుంచి. సో ఫైనల్ గా ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పు. వెల్కమ్ టు మై అక్క యూట్యూబ్ ఛానల్ అని చెప్పు. వెల్కమ్ టు మై అక్క యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నాకు చాలా స్పెషల్, ఎందుకంటే మా చెల్లికి చాలా సిగ్గు ఎక్కువ. తన్ని చాలా కష్టపడి వీడియోలోకి లాక్కొచ్చాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు. సో సోప్ మేకింగ్ కదా, నాకు ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. అందుకని మా చెల్లిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మరీ లాక్కొచ్చా వీడియోలోకి. నా పాత ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ లేదా పోస్ట్ కానీ చూస్తుంటే చాలా మందికి తెలుసు మా చెల్లి. సో తెలియని వాళ్ళ కోసం సో మళ్ళీ ఇంట్రడక్షన్. తిను మా చెల్లి. సో మేము మొత్తం ముగ్గురు అనమాట. మా అన్నని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నాతో పాటు యూఎస్ లో ఉంటాడు. తిను ఇక్కడ ఉంటది. సపరేట్ గా మా చెల్లి ఇంట్రడక్షన్ ఒక వీడియోలో చేస్తాను, ఎందుకంటే తినకు పెద్ద బయోగ్రఫీ ఉందన్నమాట. సో అన్నిట్లో టాప్ 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 చైతన్యలో ఒకటి 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 అంటారు కదా, ఆ బ్యాచ్ లో ఉంటది అనమాట. ఆల్ హిట్స్ లాగా జేఎన్టీయు, ఖరగ్పూర్. తన ఇంట్రడక్షన్ నేను కొంచెం వీడియోలోకి వస్తా. సో తన ఇంట్రడక్షన్ సపరేట్ గా నేను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలాగా సపరేట్ గా చేస్తాను. ఎంపీసీ వాళ్ళకి చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. సో అలా మా చెల్లిది ఒక డీటెయిల్ గా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోలో నేను తర్వాత చేస్తాను. సో ఇప్పటి వరకు అయితే తిను మా చెల్లి. తన నిక్ నేమ్ మ్యాగీ. తన నేమ్ సుమన, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం మేము మ్యాగీ అనే పిలుస్తాము. ఆ మ్యాగీ అనే నేమ్ కి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. మా మమ్మీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ప్రేమ మూవీకి వెళ్ళారంట. అందులో హీరోయిన్ పేరు మ్యాగీ. సో అలా చూసి సో అందులో చూసి మా చెల్లికి అప్పుడు మ్యాగీ అని పెట్టారు. 99 times మేము మ్యాగీ అనే పిలుస్తాము. యాక్చువల్లీ 100 times మేము మ్యాగీ అనే పిలుస్తాం. సుమన అని సర్టిఫికేట్స్ తప్ప దేనికి వాడడం. సో తను మా మ్యాగీ. హలో. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, నేను ఇండియా రావడానికి మేజర్ రీజన్స్ లో ఒకటి ఇది కూడా. మా చెల్లి శశిని చూడాలని చెప్పి, అండ్ అది కూడా తర్వాత 1 year 2 years వచ్చాక కాదు, శశి ఇట్లా బేబీలా ఉన్నప్పుడు మా చెల్లి చూడాలని నేను చాలా అనుకున్నాము. అండ్ ఇప్పుడు నేను చాలా చాలా హ్యాపీ వాళ్ళిద్దరు, మా చెల్లి శశిని చూసింది కాబట్టి. కొంచెం తలెత్తి వీడియో చూస్తా ఉండవా? ఓకే. మా చెల్లి ఒక సెల్ఫీకి కూడా రాదనమాట. అలాంటిది నేను ఒక యూట్యూబ్ వీడియోకి తీసుకొచ్చానంటే అది చాలా పెద్ద విషయం. ఓకే. యాక్చువల్లీ నేను యూఎస్ లో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు అనుకున్నాను సోప్ చేద్దాం అని చెప్పి బ్రష్ మిల్క్ తో. కాకపోతే నాకు ఎప్పుడు అంత ఛాన్స్ రాలేదు, ఎందుకంటే ఎప్పుడు అంత వేస్ట్ అయ్యేవి కాదు పాలు. ఒకవేళ ఎక్స్ట్రా అనిపించినా కూడా నేను ఫ్రీజ్ చేసి స్టోర్ చేశాను శశికి తర్వాత యూజ్ అయ్యేలాగా. దానికోసం ఒక చిన్న మినీ ఫ్రీజర్ కొని మరీ స్టోర్ చేశాను. కానీ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే ఫస్ట్ 10 days శశికి అసలు ఒంట్లో బాగాలేదు. జెట్ లాగ్ కానీ ఇంకా తన స్లీప్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్ అయిపోయి చాలా ఇరిటేటెడ్గా ఉంది. తను తాగే క్వాంటిటీలో హాఫ్ కూడా తాగేది కాదు. అప్పుడు చాలా అంటే చాలా వేస్ట్ అయ్యేవి. స్టోర్ చేద్దాం అనుకున్నా కూడా మళ్ళీ మేము ఎప్పుడు వెళ్తామో తెలీదు, ఎందుకు ఇక్కడ స్టోర్ చేయడం అని చెప్పి అలా కొన్ని స్టోరేజ్ బ్యాగ్ లో పెట్టాను. కానీ అవి నాకు పడేయడం ఇష్టం లేదు. సో ఇప్పుడు అవి సోప్ చేద్దామని చెప్పి తీసాము. సోప్ అండ్ ఇంకా ఒక లోషన్ లాంటిది. నా దగ్గర చాలానే ఉన్నాయి కొన్ని స్టోరేజ్ ప్యాకెట్స్. కావాల్సినవన్నీ మేము ఆర్డర్ చేసాం. ఇది అమెజాన్ లో నేను ప్యూర్ ఆర్గానిక్ సోప్ బేస్ ఆర్డర్ చేసా. అండ్
బీస్ వ్యాక్స్, ఇదేమో లోషన్ కి కావాలి. అండ్ ఇదేంటిది ఎసెన్షియల్ ఆయిల్స్. ఈ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. నేనైతే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ ఆర్డర్ చేశాను, అండ్ విటమిన్ ఈ ఆయిల్. సో రైట్ నౌ అయితే ఇవి కావాల్సినవి. సో ప్రాసెస్ లోకి స్టార్ట్ అయిపోదాం. నవ్వవాగా. యాక్చువల్లీ బ్రెస్ట్ మిల్క్ సోప్ చాలా చాలా మైన్ నవ్వగా మ్యాన్ పక్క మామూలు పడుతుంది. అదే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతుంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం గుర్తుంది వచ్చినప్పుడు. మా చెల్లికి మా ఊరి వంట ప్రోగ్రామ్ గుర్తొస్తుందంట, కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ అని. ఇది కూడా ఇవ్వు. అండ్ ఇది మౌల్స్. సో బ్రష్ మిల్క్ సోప్ కానీ లోషన్ కానీ చాలా చాలా మంచిది పిల్లలకి కానీ మనకి కూడా చాలా మంచిది. బ్రెస్ట్ మిల్క్ లో ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, చాలా యూజెస్ ఉన్నాయి. డైపర్ ర్యాష్ క్రీమ్ గా కూడా మనం యూజ్ చేయొచ్చు. మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ మన మార్కెట్ లో ఉన్న వాటికంటే కూడా చాలా ఎఫెక్టివ్ బ్రెస్ట్ మిల్క్ సోప్ కానీ లోషన్ కానీ. బ్రెస్ట్ మిల్క్ ఫీడ్ తర్వాత కానీ పంపింగ్ తర్వాత కానీ మన నిప్పుల్స్ సోర్ అవుతాయి, కొంచెం క్రాకీగా అయినట్టు. అట్లా నిప్పుల్ సోర్నెస్ కి కూడా బ్రెస్ట్ మిల్క్ లోషన్ బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే సోప్ బేస్ ని కట్ చేసుకోవాలి మెల్ట్ చేయడానికి. సోప్ బేస్ ఇట్లా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి మెల్ట్ చేసుకోవడానికి. సోప్ బేస్ ఇలా 250 grams క్యూబ్స్ లా కట్ చేసాము. ఇప్పుడు ఇది మెల్ట్ చేయాలి. సో మేమైతే ఫస్ట్ 2 minutes పెట్టాం, కానీ 1.5 minute కే మాకు మెల్ట్ అయిపోయినట్టు అనిపించింది, తీసేసాము. మెల్ట్ ఇలా వచ్చింది. మెల్ట్ చేసుకున్న సోప్ బేస్ లోకి సేమ్ ఈక్వల్ అమౌంట్స్ బ్రష్ మిల్క్ వేసుకోవాలి. నేనైతే 250 ml తీసుకున్నాను కాబట్టి, నేనైతే 250 grams తీసుకున్నా కాబట్టి సోప్ బేస్ 250 ml బ్రష్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో మీరు ఎంత తీసుకున్నారో దానికి ఈక్వల్ అమౌంట్స్ బ్రష్ మిల్క్ యాడ్ చేయండి. ఈక్వల్ అమౌంట్స్ కాబట్టి 250 ml యాడ్ చేస్తున్నా. ఎసెన్షియల్ ఆయిల్ కూడా మేము ఆర్గానిక్ తీసుకున్నాము, కానీ ఎక్కువ యాడ్ చేయట్లా, 1 or 2 drops అంతే. మాక్సిమం మీరు కూడా యాడ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. చాలు కదా, 2 drops వేసాను అంతే. బ్రష్ మిల్క్ కూడా కొంచెం రూమ్ టెంపరేచర్ లో వచ్చాక యాడ్ చేసుకోండి. ఆల్రెడీ విడిగా సోప్ మాల్ట్స్ ఆర్డర్ పెట్టాను, కానీ సోప్ బేస్ తో పాటు ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు వాళ్ళు. ఎసెన్షియల్ ఆయిల్ మేము లావెండర్ యాడ్ చేసాం కదా, 1 drop కి చాలా మంచి స్మెల్ వస్తుంది. మేము కింద ప్లేట్ పెట్టుకోవడం మర్చిపోయాం అనమాట. చాలా కష్టపడి కింద పడకుండా పెట్టాం. మీరు మాత్రం ముందు కింద ప్లేట్ పెట్టుకోండి. నేను ఇది క్లోజ్అప్ చేసి పెడతాను, దీని మీద ఏముందో అందరు క్లియర్ గా చదవండి. మా మమ్మీ యూఎస్ వచ్చేటప్పుడు మా చెల్లి కోసం అతికిచ్చారనమాట. లంచ్, సుగంధి, మకానా, మిల్క్, బెడ్, బాత్, ఎక్సర్సైజ్ ఏదన్నా అంట. సో ఇందులో నువ్వు ఏదన్నా పాటించావా? 4 to 5 సుగంధి. మీ మమ్మీలు కూడా ఇట్లానే మీకు ఎప్పుడైనా టైం టేబుల్ ఇచ్చారా? మేమైతే ఫ్రిడ్జ్ లో 2 hours పెట్టాం. మధ్యలో ఒకసారి ఓపెన్ కూడా చేసి చూసాం, అప్పటికే అయిపోయింది. కానీ ఎందుకులే అని చెప్పి 2 hours ఉంచాము. చాలా బాగా వచ్చింది. రేపు పొద్దున్నే శశికి రుద్దేస్తాం. ఫస్ట్ స్మెల్ కూడా బాగుంది. మేము జస్ట్ 2 drops వేసాం ఎసెన్షియల్ ఆయిల్, దానికి మంచి స్మెల్ వస్తుంది. సో అంతే. సోప్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. యాక్చువల్లీ లోషన్ కూడా చాలా ఈజీనే, కానీ సోప్ ప్రాసెస్ కంటే ఒక 2 steps ఎక్కువ అంతే. సో నెక్స్ట్ చాలు లోషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లోషన్ కి కావాల్సిన ఫస్ట్ బీస్ వ్యాక్స్ అండ్ బ్రెస్ట్ మిల్క్, తర్వాత ఏదో ఒక ఆయిల్ తీసుకోవచ్చు. మేమైతే కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాము, అండ్ ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్. హలో హితూ, నీ మొహం చూపి ఒకసారి. హాయ్. ఓకే బాయ్, తర్వాత చేస్తా.
ఫస్ట్ ప్రాసెస్ లో మనకి 1 టేబుల్ స్పూన్ బీస్ వ్యాక్స్ కావాలి. సాలిడ్ గా ఉంది కాబట్టి మేము ఓవెన్ లో పెట్టాం కాసేపు. బీస్ వ్యాక్స్ మేమైతే 90 ml యూస్ చేస్తున్నాం బ్రష్ మిల్క్. సేమ్ సోప్ లానే బ్రష్ మిల్క్ ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకున్నామో అంతే క్వాంటిటీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఈ 3 కూడా మనకి క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేయాలి చాలాసేపు. మా చెల్లి దగ్గర దగ్గర ½ an hour మిక్స్ చేసింది. ఇట్లా కొంచెం క్రీమీ టెక్స్చర్ రాగానే దానిలో విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చాలు కదా, ఎక్కువ అక్కర్లేదు, చాలా కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేయాలి. కొంచెం క్రీమీ టెక్స్చర్ రాగానే విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. విటమిన్ ఈ ఆయిల్ కూడా ఎక్కువ కాదు, ఒక 3 స్ప్రేస్ చేసాం మేము అంతే. సో విటమిన్ ఈ ఆయిల్ యాడ్ చేయడమే లాస్ట్ స్టెప్ అనమాట. యాడ్ చేశాక మనం ఇట్లా సపరేట్ గా ఒక చిన్న గ్లాస్ కంటైనర్ లో పెట్టుకుని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకోవాలి. ఇది 3 months వరకు ఉంటది. సో బెస్ట్ బిఫోర్ 2 months మనం యూస్ చేసుకోవచ్చు. బ్రష్ మిల్క్ లోషన్ కి అయితే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కానీ, యాంటీ ఫంగల్ గా కానీ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలానే ఉన్నాయి. బేబీస్ కి డైపర్ ర్యాష్ క్రీమ్ యూస్ చేస్తాం కదా, సో డైపర్ ర్యాష్ క్రీమ్ ప్లేస్ లో మనం డైరెక్ట్ గా ఈ లోషన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది అయితే క్రాడిల్ క్రాప్ కి కూడా వాడతారు. బేబీస్ కి డ్రై స్కిన్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా స్కిన్ ర్యాష్ వచ్చినప్పుడు కానీ, మస్కిటో బైట్స్ కి కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎట్లా ఉందో చెప్పండి. పాలు తాగగా మిగిలిన వేస్ట్ చేయకుండా ఇట్లా మనం సోప్ కానీ లోషన్ కానీ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అది మరి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ చెప్తావా? అట్లీస్ట్ అదన్నా చెప్పా. బాయ్ బాయ్. ఫస్ట్ శశి కంటే ముందు మేమే ట్రై చేస్తున్నాము. సోప్ అయితే సక్సెస్ అయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. లోషన్ కూడా సక్సెస్ అయింది, చాలా మాయిశ్చరైజింగ్ ఉంది.